మన దేశంలో క్రికెట్ను ఏ రేంజ్లో అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. పైగా మన అభిమానులకు సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువ. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు ఒక సెంటిమెంట్ మన ఫ్యాన్స్ను టెన్షన్ పెడుతోంది. అదే సండే సెంటిమెంట్. ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం భారత జట్టుకు అస్సలు కలిసి రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్ మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. భారత్ గెలిచిన 1983 వన్డే ప్రపంచ కప్ శనివారం, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం, 2007 టీ20 ప్రపంచ కప్ సోమవారం, 2011 వన్డే ప్రపంచ కప్ శనివారం, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సోమవారం, 2024 టీ20 ప్రపంచ కప్ శనివారం గెలిచింది. 2000లో నాకౌట్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ ఆదివారం జరగ్గా టీమిండియా ఓడిపోయింది. ఈ సెంటిమెంట్ను టీమిండియా తిరగరాస్తుందా లేక కొనసాగిస్తుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. దాంతో సోషల్ మీడియా వేదికగా ఈ సెంటిమెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సెంటిమెంట్తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై కొంతమంది భయం పెట్టుకున్నారు. అయితే ప్రతి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని, మొన్న జరిగిన మ్యాచ్లో భారత్పై పాకిస్తాన్ గెలుస్తుందని జోష్యం చెప్పిన ఐఐటి బాబా లాగే ఇది కూడా జరగదని సోషల్ మీడియాలో టీమిండియాలో ప్రతి ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారని, బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగాల్లో స్ట్రాంగ్గా ఉన్నారని, టాప్ బ్యాటర్లు త్వరగా అవుట్ అయిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ నిలబడి మ్యాచ్ను గెలిపిస్తున్నారని కొందరు ఫ్యాన్స్ ధీమాగా చెప్తున్నారు. దుబాయ్లో టీమిండియా అన్ని మ్యాచ్లను పగడ్బందీగా ఆడుతూ స్ట్రాటజీలను అమలుపరుస్తూ సునాయాసంగా గెలుస్తుందని, ఇలాంటి సమయంలో సండే సెంటిమెంట్ పనిచేయదని మరికొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేసే జట్టునే విజయం వరిస్తుందని, ఈ సెంటిమెంట్స్ అంత ప్రభావం చూపవని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మధ్యాహ్నం దుబాయ్లో జరగనుంది. ఈ సిరీస్లో టీమిండియా అపజయం లేకుండా ఫైనల్స్కు చేరుకోగా న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టు కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. ఈ టోర్నీలో భారత్కు కాస్త పోటీనిచ్చిన జట్టు కివీసే. ముఖ్యంగా బ్యాటింగ్ ఫీల్డింగ్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా బ్యాటింగ్లో రచ్చిపోయి ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా మారనుంది. ఏ జట్టు ఫైనల్లో గెలుస్తుందో అంచనా వేయడం కొంచెం కష్టమేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.